ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 25వ అధ్యాయము. భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుతున్నాడు. శృతదేవముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేదబుద్ధి నిర్ణయ స్వభావము లేవు. సృష్టిలయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించియే తగిన ఫలములను, శుభమును అశుభమును, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుతున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లు ఎత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అతడు నాటబడినది ముళ్ళ చెట్టు అయినచో ముళ్ళ చెట్టే వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇతడు గమనించవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముళ్ళ చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణ ఉండును. కానీ మనం ముళ్ళ చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించెను. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువనున్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగభంగ శరీరులు, పిపీలికాది మానవానంత జీవులు, ముక్తి నందినవారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు ఉండు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుతుందరు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవప్యూహమునకు బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లు అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును. మాయాజయ కృతి శాంతి అను 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశ్రయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు ఒక రాత్రి ఎగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగురావు అని శంఖుడు కిరాతునికి వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువులకు ఇష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయవుంచి చెప్పగలరని అడిగాను. అప్పుడు శంఖుడిట్లనెను. చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారము చేయు ధర్మము సాత్విక ధర్మము, ఎవరూ నిందింపనిది. శృతి ప్రతిపాదిత మునిష్కాము, లోకములకు విరుద్ధము కానియగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములకు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందరు. శుభకర్మలకు భగవంతుడికి చెందిన కర్మలన్నీయు సాత్వికములు అనిరి. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును, హృదయము విష్ణుపాదముల ఎందును సక్తములయుండును వారే భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారములు చేయుచు మమకారము లేనివారు భాగవతులు. వీరి యందు నమ్మక
శాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్మలు, ముఖ్యముగా గల విరాజస ధర్మములు, యక్షులు, రాక్షసులు, పిశాచాదులు ఇందు దైవములు. వీరు కనిష్ఠుత్తులు, హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు. సత్వగుణము కలవారు విష్ణుప్రీతికరములకు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు, భక్తులు. వేదశాస్త్రాదుల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణుప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశములందు తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుడు చూచి చంద్రకాంతశిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనస్సు ద్రవించును. ఉత్తములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమైన సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్ధతో కూడి విష్ణుప్రీతికరములకు పనులను చేయువారు భాగవతులు. ఇహపరలోకములో కలిగించు విష్ణుప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపచేయును. పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించున్నట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రం ఉన్నప్పుడు చెప్పాను. బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మంటపములను, చలివేంద్రములను ఏర్పరుచుట, విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను తవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవుపాలు మొదలగు వాని నిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటి పోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వాని నిచ్చుట, తేనె కలిపిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరుకుగడనిచ్చుట, దోసపళ్ళనిచ్చుట, పళ్ళ రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణములిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలోనూ వైశాఖ ధర్మములు ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములకు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలను. వైశాఖమున తలంటి పోసుకొనరాదు, కంచుపాత్రలో భుజింపరాదు, నిషిద్ధములకు ఉల్లి మొదలగు వారిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, సద్దియన్నము, నేతి బీరకాయ మున్నగు వారిని వైశాఖమున విడవవలెను. బత్తల కూర, కోడిసపండు, మునగకాడలు, పండని వండని పదార్థములు, ఉలబలు, చిరుశనగలు వీరిని తినరాదు. ఒకవేళ పైన చెప్పిన వాటిలో దేనినైనను భక్షించినను 100 మార్లు నీచ జన్మమునందుచు తుదకు మృగమై జన్మించును. ఇందు ఎంతమాత్రమూ సందేహము లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖమంతయు వ్రతమునాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు దానమీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశను, తాంబూల ప్రదక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. పితృదేవతల గోత్రనామములు చెప్పి పెరుగన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు. చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో నుంచి దక్షిణ, తాంబూలము, భక్షములు, ఫలములు ఉంచి పిల్లలు గల బ్రాహ్మణునికి ఇచ్చి గోదానము చేసిన శ్రీహరిలోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ వ్రతమును ఆచరించినతో
వాని సర్వపాపములను పోవుటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములనందుదురు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుతుండగా 5 కొమ్ములు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు తరలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పం బయటికి వచ్చి సర్పరూపం విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పాను. యుహం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.